ఏదైనా క్రైమ్ రిలేటెడ్ గానీ, దట్ ఇంక్లూడ్స్ డీయూఐ కానీ, డీడబ్ల్యూఐ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, వేరే ఏ ఇతరితర క్రైమ్ రిలేటెడ్ వల్ల మనం ఎవరైనా పోలీస్ స్టేషన్‌కెళ్ళుంటే, కోర్టులు మెట్లెక్కుంటే, మన డేటా అనేది వాళ్ళ దగ్గర ఉంటది కదా! సో, దానివల్ల కూడా హెచ్-1బీ వీసాస్ రివోక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే, ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద హెచ్-1బీ వీసాస్ రివోక్ అయ్యాయి. ఇప్పుడెలా అంటే వాళ్ళు ఆల్రెడీ ఇమిగ్రేషన్‌లో పెట్టేసారంటే, వాళ్ళని ఎవరో ఒకరు అప్రోచ్ అయ్యుంటారు కదా! సో ఆన్ సో రీజన్ వల్ల హెచ్-1బీ వీసా రివోక్ అయిందని. మెయిన్ ఇక్కడేంటంటే డీయూఐ అంటే డ్రైవింగ్ అండర్ ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ మీద మనం దొరికినట్లయితే కోర్ట్‌కెళ్ళామంటే గనక వాళ్ళు కన్విక్ట్ అవుతారా? లేదా ఫైన్‌తో సరిపెట్టేస్తారా? లేదంటే ఇతరితర ఆ టైంకి సంబంధించి మనం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నామనేది వాళ్ళు డిసైడ్ చేసి ఆ టైంకి నిర్ణయం తీసుకుంటారనమాట. ఇంకా డీడబ్ల్యూఐ అంటే డ్రైవింగ్ వైల్ ఇంటాక్సికేటెడ్ అనమాట. అది కొంచెం సీరియస్ అనమాట. డ్రగ్ రిలేటెడ్ అనమాట. సో, మనం అమెరికాలో ఉన్నప్పుడు డీవై మీద మన మీదన హెచ్-1బీ వీసా రివోక్ అయింది అంటే గనక, మన హెచ్-1బీ స్టేటస్ వాలిడే ఉంటది. కాకపోతే మనం ఎప్పుడైతే ఇండియాకి వెళ్తామో కంపల్సరీ స్టాంపింగ్ యేసుకునే రావాలి. దేర్ ఈస్ నో అదర్ ఆల్టర్‌నేటివ్ అనమాట. ప్రీవియస్ పోస్ట్‌లో గూడా ఏంటంటే 85,000 వీసాస్ రివోక్ అయ్యాయి. దాంట్లో 8,000 స్టూడెంట్స్ వీసాస్ కూడా ఉన్నాయి ఇంక్లూడ్స్. అనేసి వాళ్ళు మెన్షన్ చేశారు. సో, దీని గురించయితే నేను ఒక ఫుల్ వీడియో మీకు చెప్దామనుకుంటున్నాను. అండ్ రియల్ టైమ్ సినారియోస్ కూడా నేను యెస్టర్‌డే జరిగిన చిన్న ఆహ్, ఆహ్, ట్రాఫిక్ రూల్ గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫుల్ వీడియో ఫాలో అయిపోండి.